హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గులాబీ పువ్వుల్ని పర్ఫెక్ట్గా క్రిస్పీనెస్ రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. అది కూడా మైదా పిండి పంచదార లేకుండా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ గులాబీ పువ్వుల్ని మైదా పంచదార వాడకుండా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకుని ఒక కప్పు కానీ గ్లాసు కొలతతో కానీ గ్రాముల చొప్పున కానీ కిలోల చొప్పున కానీ మీరు ఎలా తీసుకుంటే అలానే ప్రాసెస్లో వేసుకోవాలి. నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. అన్నీ కూడా ఇదే కప్పుతో వేస్తాను. ఇదే ప్లేస్లో మీరు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. మైదా హెల్త్కి అంత మంచిది కాదని చెప్పి నేను గోధుమ పిండిని ఏ కప్పుతోటైతే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతోటి వరి పిండిని వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ అంటాం కదా అది. అలానే ఇదే కప్పుతోటి బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. మీరు బెల్లం ప్లేస్లోని పంచదార కూడా వేసుకోవచ్చండి. బెల్లం మంచిది కాని ఎడల మీరు బెల్లాన్ని ఒకసారి కరిగించి వడపోసి వేసుకుంటే మంచిది. నేను ఈక్వల్గా తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు రైస్ పిండి, ఒక కప్పు బెల్లాన్ని ఈక్వల్గా తీసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా చిటికడంత సాల్టు, చిటికడంత సోడా వేస్తున్నానండి. అలానే మీకు కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇష్టం ఉన్నట్లయితే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఇందులో చాలా చాలా యాడ్ చేస్తూ ఉంటారండి. పండిన అరటిపండు, అలానే కొంతమంది ఎగ్స్ కూడా వేస్తూ ఉంటారు. నేను చాలామంది చేసేటప్పుడు చూసానండి బయట. ఇదివరకు మేము ఉండే చుట్టుపక్కల వాళ్ళు క్రిస్టియన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు క్రిస్మస్కి ఎక్కువ మోతాదులో అంటే చాలా ఎక్కువ పిండి వంటలు తయారు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు తప్పకుండా అరటిపండు, ఎగ్స్ కూడా వేసేవాళ్ళు మైదా పంచదార వాడి. నేనైతే అవి ఏమి కూడా ఇంకా యాడ్ చేయలేదండి. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, మనం పంచదార కాకుండా బెల్లం వేసాం కదా, ఇది కరిగే కొద్దీ లిక్విడ్ లాగా అయిపోతుంది. కొంచెం చిక్కగా బ్యాటర్ లాగా చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. కలిపేటప్పుడు ఎక్కువ నీళ్లు ఒకేసారి వేయొద్దండి. చూసుకుంటూ నేను చూపిస్తున్నట్టుగా ఉండలు అనేవి లేకుండా చాలా థిక్గా బ్యాటర్ చాలా సాఫ్ట్గా వచ్చే వరకు ఒకే యాంగిల్లో మిక్స్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కనే అలానే మూత పెట్టి వదిలేయండి. కొంచెం సాఫ్ట్గా అవుతుందనమాట. ఇది ఇలా నానే వరకు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. జనరల్గా మనము ఏ రెసిపీస్ చేసినా సరే ఆయిల్ కొంచెం మాత్రమే హీట్ అవ్వాలని చెప్తూ ఉంటాను. బిఫోర్ నా వీడియోస్ అన్ని మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఏవైనా సరే 80% మాత్రమే హీట్ అవ్వాలని చెప్తాను. కానీ స్పెషల్గా ఈ గులాబీ పువ్వుల రెసిపీకి మాత్రం ఆయిల్ హీట్గా ఉండాలండి. ఎందుకంటే ఆ హీట్లోనే మనము ఈ పువ్వు గుత్తుని అనేది పెట్టేసి హీట్ అయ్యే వరకు అలానే వదిలేయాలి. గులాబీ పువ్వు గుత్తు బాగా హీట్ అయిన తర్వాత తీసుకుని మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిలోని ఒకసారి డిప్ చేయాలి. అది కంప్లీట్గా డిప్ చేయకండి. జస్ట్ 90% మాత్రమే డిప్ చేసుకొని చిన్నది గ్యాప్స్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా పిండి రాలకుండా ఇలా ఉల్టాగా చేయండి. అంటే రిటర్న్లో చేయండి పువ్వు గుత్తిని. అలా చేసుకొని హీట్ ఎక్కిన ఆయిల్లోని మనము రిలీజ్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే. అయితే స్టార్టింగ్లో 1, 2 కొంచెము ఇబ్బంది అవుతూ ఉంటుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా అయినా పర్వాలేదు. అంటే ఈ ప్రాసెస్ అంతా వచ్చిన వాళ్ళు ఎలా అయినా తయారు చేయగలరు. కొత్తగా చేసే వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. 1, 2 పువ్వుల వరకు. తర్వాత అంటే ఈ ప్రాసెస్ అంతా ఎండింగ్ అయ్యేసరికి చాలా నీట్గా వస్తాయండి, చాలా పర్ఫెక్ట్గా. ఇక్కడ నేను స్లోగా చూపిస్తున్నాను కానీ బయట అయితే చాలా బాగా వచ్చాయి. ఒక్కోసారి మన దగ్గర ఈ పువ్వు గుత్తు ఎక్కువ పువ్వుల గుత్తులాగా ఉంటుంది కదా, అలా ఉన్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు తయారు చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసినట్లయితే కొంచెం మరొక మనిషి సహాయం తీసుకోవడం చాలా మంచిది. ఇలా ఈ పువ్వు గుత్తిని హీట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. కానీ ఈ ఫ్లవర్లు బాగా రావాలి అంటే పువ్వు గుత్తి అనేది ట్రిప్కి కూడా హీట్ చేసుకోవాలి అండి. ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. అయితే ఇవి కొంచెం డార్క్ కలర్లా కనిపిస్తున్నాయి కదండి. నేను బెల్లంతో తయారు చేశాను, అలానే గోధుమ పిండితో వేసాను కనుక ఇంత డార్క్ కలర్స్ కనిపిస్తున్నాయి. అలానే నేను వేసిన బెల్లం కూడా కొంచెం డార్క్గా ఉంది కనుక ఈ కలర్లో కనిపిస్తున్నాయి అన్నమాట. అదే మనం మైదా పంచదారతో చేసినట్లయితే లైట్ గోల్డ్ కలర్ వస్తాయి అన్నమాట. ఇలానే అన్నీ కూడా మనము టర్మ్కి అంటే వేసే ప్రతిసారి కూడా ఈ పువ్వు గుత్తుని హీట్ చేసుకుంటూ పిండిలో డిప్ చేస్తూ డీప్ ఫ్రై చేసేసుకోవడమే. కంప్లీట్గా స్టవ్ని మాత్రం హైలోనే పెట్టుకోవాలి, సిమ్లో మాత్రం పెట్టకూడదు. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఎండింగ్ అయ్యే వరకు కూడా చాలా బాగా వచ్చాయండి. నిజంగా వీడియోలో కన్నా బయట చేసేటప్పుడే చాలా బాగా వచ్చాయి.
అంటే కెమెరా ముందు వన్ పర్సనే చేసేటప్పుడు కొంచెము అన్నీ ఒకరమే చేసుకోవాలి కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. కెమెరా తీసిన తర్వాత మరికొన్ని చేశాను. చాలా బాగా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయండి. అయితే మొత్తం ఒకేసారి సర్వ్ చేసుకోకుండా డీప్ ఫ్రై చేసినవన్నీ కూడా కాసేపు అలానే వదిలేయండి. ఒక 15 మినిట్స్ గానీ, 20 మినిట్స్ గానీ. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనము సర్వ్ చేసుకోవడమే. చాలా క్రిస్పీగా, టేస్టీగా, చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. మీరు కూడా ఇలా పంచదార, మైదా లేకుండా పర్ఫెక్ట్‌గా క్రిస్పీగా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేష్.